Good morning, all. Welcome to Full Stack Application Development. So here, okay, if anybody there in English or Hindi, please let me know. I would like to continue it in Telugu for this batch. Okay. If anybody is there only in English, please let me know. Okay. So let me chalo. మనము ఏదైనా కంపెనీకి వెళ్ళి జాబ్ చేస్తుంటే అప్లికేషన్ డెవలప్మెంట్ అనే యాక్టివిటీ చేసేటప్పుడు సింటాక్స్ అనేది మనకి చాట్ జీపీటీలో దొరికేస్తుంది. కానీ మనకి దొరకంది ఏంటి, కావాల్సింది ఏంటి అని అంటే ఒకసారి చూడండి. ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇట్లాగా ఒక జెమిని ఓపెన్ చేద్దాం, లేదా చాట్ జీపీటీ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఐ నీడ్ టు క్రియేట్ ఎ టేబుల్ విత్ 10 rows and 5 columns అంటే అని రాయాలనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే డైరెక్ట్గా టేబుల్ ఇచ్చేస్తున్నారు. సో వుడ్ యూ లైక్ టు యాడ్ స్టైలింగ్ విత్ CSS అండ్ బూట్స్ట్రాప్, ఎగ్జాంపుల్ స్ట్రైప్, రోస్, బార్డర్స్, హోవర్ ఎఫెక్ట్స్ ఇవి కూడా కావాలని అడిగాడు. అప్పుడేం చేస్తున్నారు, ఎస్ అని అన్నాను. ఎస్, ఐ వాంట్ కోడ్ విత్ బార్డర్స్ అండ్ హోవర్ ఎఫెక్ట్స్ అని రాసామనుకోండి, అది ఇంకొక కోడ్. ఓకే, ఇది బూట్స్ట్రాప్లో ఇచ్చింది. కానీ ఇప్పుడు మనం సీదా దీన్ని తీసుకెళ్ళి మన అప్లికేషన్లో పెట్టాలి. కానీ ఈ అప్లికేషన్లో ఎక్కడ పెట్టాలి? అండ్ సపోజ్ ఆల్రెడీ ఒక టేబుల్ ఉందనుకోండి, దాన్ని మాడిఫై చేయాలి అని అంటే మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి? మెల్లగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ లింక్ ఉంది కదా, బూట్స్ట్రాప్ 5.3.3, ఇది మీకు వర్క్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎందుకంటే అదే లింక్ని మీరు యాక్సెప్ట్ చేయొచ్చు, లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం వస్తుంది. మై కోడ్ ఈజ్ యువర్ కోడ్ ఈజ్ నాట్ వర్కింగ్ అని అన్నాం అనుకోండి. ట్రై టు అండర్స్టాండ్ జస్ట్ ద ప్రాబ్లం. మనం ప్రతిదీ చాట్ జీపీటీలో నుంచి చేసేయచ్చు అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ గురించి నేను జస్ట్ ఒక 1 minute స్పెండ్ చేద్దామని అనిపించి చెప్తున్నాను. సేమ్ లింక్ అసలు మనకి లింక్స్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు. దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి? సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ అప్లికేషన్స్ ఎలా ఉంటాయి అంటే, ఐ విల్ షో యూ హౌ ద అప్లికేషన్స్ ఆర్. ఏదో అప్లికేషన్ రన్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను లాగిన్ చేస్తే లాగిన్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి? అక్కడ మనకేమో పేజ్ ఇచ్చేసాడు. ఇక్కడ అవుట్పుట్లో మనము సెర్చ్ చేసినప్పుడు మనకు ఒక పేజ్ ఇచ్చాడు. కానీ ఎగ్జాక్ట్లీ దీన్ని ఎక్కడ యూజ్ చేయాలి అనేది మనకు తెలియదు కదా. ఇప్పుడు నీకు క్వశ్చన్ కూడా అర్థం కాదు, దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి. సపోజ్ నాకు ఈ కలర్ కాదు, ఇంకొక కలర్ కావాలన్నాడు, మళ్ళీ ఇంకొక ప్రాబ్లం వస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే, ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళు ఒకటే లూప్లో తిరుగుతూ ఉన్నారు. అట్లా నేను ఇదేదో జస్ట్ ఒక 1 dayలో నేను ఊహించి చెప్తుంది కాదు. గత 3 సంవత్సరాలుగా జరుగుతున్న ప్రాబ్లం వల్ల ఇదే. జెన్ఏఐ వచ్చినప్పటి నుంచి ఎవరైతే లెర్నర్స్ ఉన్నారో వాళ్ళందరూ దీని మీదనే డిపెండ్ అయిపోయి వర్క్ చేయడం వల్ల మాకు కూడా అప్లికేషన్స్ ఫాస్ట్గా కంప్లీట్ అవ్వట్లేదు. అవి వాళ్ళు కంప్లీట్ చేసినా సరే మాకు ఎందుకు ఉపయోగపడట్లేదు.
వాళ్ళని మళ్ళీ తీసేయాలి. రైట్. సో నౌ ఐ వుడ్ లైక్ టు అడ్రస్ ద ప్రాబ్లం ఏంటంటే అట్ ఎనీ కాస్ట్ మీరు ట్రెడిషనల్గా నేర్చుకోవాల్సినవన్నీ వరుసగా నేర్చుకుంటూ రావాల్సిందే. దీంట్లో ఏ ఏ డిఫరెన్స్ ఉండదు. మనకుండే ఒకే ఒక్క అడ్వాంటేజ్ ఏంటంటే మనకు విషయం తెలిస్తే మనము ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవచ్చు. చాట్ జీపీటీ తోటి 100% ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవచ్చు. ఎందుకంటే సింటాక్స్ అవన్నీ ఇచ్చేస్తుంది. ఇంతకు ముందు కూడా మాకు ఫాస్ట్గానే అయ్యేది. అంటే స్టాక్ ఓవర్‌ఫ్లో అని, గూగుల్ అని, బ్లాగ్స్ అని ఇట్లా రకరకాలుగా ఉండేవి కదా. దాంట్లో ఎక్కడో ఒక చోట మాకు దొరికేది, ఫ్లో దొరికేది. ఇప్పుడు ఏం చేసింది అని అంటే చాట్ జీపీటీయే లేకపోతే మన గూగులే మనకి ప్రాపర్గా వాటన్నిటిని అనలైజ్ చేసి రైట్ సొల్యూషన్ మనకి ఇస్తుంది. పర్ఫెక్ట్. కానీ నీకు అర్థం కావాలి కదా ఏది ఎక్కడ ఎప్పుడు పెట్టాలి అని. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ మిస్ అవుతున్నారు. ఎవరైతే దాన్ని తెలుసుకుని ప్రాపర్గా అప్రోచ్ అవుతున్నారో వాళ్ళు బాగానే ఉన్నారు. మిగతా వాళ్ళు మాకు జాబులు రావట్లేదు, మేము అప్లై చేస్తున్నాం జాబులు రావట్లేదు అని అంటే కంపెనీస్ అనేవి ఇసిగిపోయినాయి అనమాట. మేము లోపలికి వెళ్తే బొళ్ళని చేసేస్తాం. ఏం చేయలేరు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి కూడా పూర్తిగా కరెక్ట్గా లేవు. ఇవన్నీ తప్పులు ఇస్తున్నాయి అనేది మీకు తెలియని కూడా తెలియదు. నేను చూస్తున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది. ఓకే. సో కేవలం దీన్ని మాత్రమే నమ్మకండి. మీకు కంప్లీట్‌గా ఫండమెంటల్స్ అన్నీ తెలిసి ఉండాల్సిందే. ఏది ఎందుకు జరుగుతుంది అనేది 100% తెలిసి ఉండాల్సిందే. సో ఫోకస్ ఆన్ ద కంప్లీట్ కోర్స్. డోంట్ జస్ట్ ఫోకస్ ఆన్ ఇది అర్థమైపోయింది నాకు ఇది అయిపోతుంది. ఇది అర్థమైపోయింది అట్లా కాదు. కంప్లీట్ ప్రాక్టీస్ ఈజ్ 100% రిక్వైర్డ్. రైట్. అయిపోయింది. నేను చెప్పాలనుకున్న 4 వర్డ్ అనేది కంప్లీట్ చేశాను. నౌ లెట్ మీ గో ఫర్ డిఫరెంట్ యాక్టివిటీ. సో ఫస్ట్ పాయింట్ ఐ వాంట్ టు మెన్షన్ ఈజ్ వాట్ ఈజ్ వెబ్. వెబ్ అంటే ఏంటి? చాలామంది ఈ డెఫినేషన్ సరిగా చెప్పలేరు. ఓకే, లెట్ మీ ట్రై విత్ ఇన్ అవర్ క్లాస్. ఎవరైనా ఒకళ్ళు చెప్పండి వాట్ ఈజ్ వెబ్. హౌ డు యూ డిఫైన్ ఎ వెబ్? నేను మాట్లాడుతుంది స్పైడర్స్ వెబ్ కాదు. నార్మల్గా మనం వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్, వెబ్సైట్స్, వెబ్ పేజెస్ అని అంటున్నాం కదా. మరి అట్లాంటప్పుడు దాంట్లో వెబ్ అంటే ఏంటి అని చెప్పండి ఒకసారి. వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్? Who will? No one? మేబీ చాలా మందికి తెలిసి ఉండొచ్చు, మీరు మాట్లాడట్లేదేమో. ఓకే, నేనైతే మన క్లాస్లో మాట్లాడే ఆప్షన్ కూడా ఇస్తున్నాను. సో దట్ మీరు మాట్లాడితే నేను కరెక్ట్ చేయగలుగుతాను. ఓకే, సో మాట్లాడండి. యా నాగరాజు చెప్పండి. Yeah, we can access across the global. ఓకే, అంటే ఏంటి వెబ్ని యాక్సెస్ చేయొచ్చానా మీ ఉద్దేశం? Yeah, we can view the information across the global through web. అంటే ఎలా యాక్సెస్ చేస్తున్నాం దాన్ని? ఎప్పుడైనా మీరు ఫైనెస్ట్గా క్రాక్ చేయాలని ఎప్పుడైనా ట్రై చేశారా? అంటే మీరు అంటున్న మాట కరెక్టే, కానీ అది నిజంగా 100% మీనింగ్ ఇస్తుందా మీరు చెప్పింది? సపోజ్ ఇప్పుడు మా అబ్బాయి 7th క్లాస్ చదువుతున్నాడు, వాడు అడిగాడు ఆ క్వశ్చన్, ఏ రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దీన్ని? వీ కెన్ యాక్సెస్ త్రూ ఈమెయిల్స్ కూడా ఉన్నాయి, వీ కెన్ యాక్సెస్ త్రూ అట్లా అన్నప్పుడు అది ఇంటర్నెట్ అవుతుంది కదా. ఇంటర్నెట్కి వెబ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఓకే, సో దిస్ ఈస్ వేర్ యా చెప్పండి. నో ప్రాబ్లం, రిలాక్స్. సో ఇట్లాంటి క్వశ్చన్స్ వెబ్ ఈజ్ యూస్ టు ఫైండ్ అండ్ యాక్సెస్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఎట్లా? వాట్ డూ యూ మీన్ బై ఫైండింగ్ ఇన్ ద వెబ్?
దాన్ని గూగుల్ సెర్చ్ ఇంజిన్ అంటారు. గూగుల్ సెర్చ్ ఇంజిన్ అండ్ వెబ్ ఆర్ నాట్ సేమ్. ఓకే, సో చూద్దాం. సో హియర్ దిస్ ఎంటైర్ ఇన్ఫర్మేషన్, ఆయన అన్న మాటలో ఒక పాయింట్ ఏంటి అని అంటే, దెర్ ఈస్ ఇన్ఫర్మేషన్. ఎస్కే యూ హ్యావ్ గివెన్ సమ్ బెటర్ ఆన్సర్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, ఇప్పుడు మనకి edupoly.in అనేది ఒకటి ఉంది. ఇప్పుడు ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసి చూసినప్పుడు యు ఆర్ ఏబుల్ టు సీ ద ఇన్ఫర్మేషన్ వస్తుంది. దీంట్లో ఏమి ఇన్ఫర్మేషన్ ఉంది మనకి, ఏ కోర్సులో ఏ డీటెయిల్స్ ఉన్నాయి, మనం ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నాం అనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. బాగుంది. బట్ హౌ ఈజ్ ఇట్ వర్కింగ్? అసలు ఇదంతా ఎట్లా జరుగుతుంది, ఎట్లా వర్క్ అవుతుంది? ఎస్, ఆ వర్క్ అవడానికి కారణం ఎ స్ట్రక్చర్ ఆర్ ఎ ఫ్రేమ్వర్క్ ఆర్ ఎ సిస్టమ్. సిస్టమ్ అంటే మళ్ళీ ఇండివిజువల్ కంప్యూటర్ కాదు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ దాట్. సో ఈ ఇన్ఫర్మేషన్ని మనం యాక్సెస్ చేయగలుగుతున్నాము అని అంటే దెర్ విల్ బి సో మెనీ సర్వర్స్ అండి. ఇలాగా ఇంటర్నెట్లో 24/7 మనకి రన్ అవుతుండే కంప్యూటర్స్ కొన్ని ఉన్నాయి. వాటినే మనం ఏమంటున్నామంటే హోస్టింగ్ సర్వర్స్ అని అంటాం. ఇన్ఫ్యాక్ట్ ఇవి హోస్టింగ్ వెబ్ సర్వర్స్ అంటే ఇవి కంప్యూటర్స్. ఇలాంటి కంప్యూటర్స్ని సప్లై చేసే వాళ్ళ పేర్లు గోడాడీ లేదా బ్లూ హోస్ట్. ఇవి ఏం చేస్తాయి మనకి అని అంటే, మన దగ్గర మనం తయారు చేసిన వెబ్ పేజెస్ని హోస్టింగ్ చేస్తాయి. హోస్టింగ్ చేయడం అంటే ఏంటి? ఇట్ ఈస్ సంథింగ్ లైక్ అక్కడ 24/7 అందుబాటులో ఉండేలా పెడతాయి. అంటే వాటికి ఏముండదు, ఇంటర్నెట్ కనెక్షన్ కరెక్ట్గా ఉంటుంది అంతే. ఇవన్నీ ఇంటర్నెట్ తోటి కనెక్ట్ అయి ఉన్నటువంటి సర్వర్స్ అంటే కంప్యూటర్స్. ఈ విషయం నాకు ఎప్పుడు అర్థమైంది అని అంటే, మాకప్పుడు ఒకానొక టైంలో మాకు డైరెక్ట్గా మన కంప్యూటర్కి డైరెక్ట్గా ఇంటర్నెట్ కనెక్షన్ ఉండేది. ఇప్పుడు అంటే రౌటర్ వచ్చి రౌటర్ నుంచి అందరం యాక్సెస్ చేసుకుంటున్నాం కదా, అప్పుడు అట్లా కాదు. డైరెక్ట్గా ఆ కనెక్షన్ ఏదో డైరెక్ట్గా నా కంప్యూటర్కి ఇచ్చేవాడు. ఇలా ఇవ్వడం వల్ల మాకు ఏమయ్యేది అని అంటే, మాకు ఒక ఐపీ అడ్రస్ అని వచ్చేది. ఇది యూనిక్ ఇన్ ద వరల్డ్ మొత్తంలో ఇది యూనిక్ అన్నమాట. అంటే నా కంప్యూటర్కి ఉన్న ఐపీ అడ్రస్ ఇంకొక ఎవ్వరికి ఉండేది కాదు. సో ఈ యూనిక్ ఐపీ అడ్రస్ ఉండడం వల్ల మేము ఏదైనా ఒక వెబ్సైట్ అంటే ఒక వెబ్ పేజ్ తయారు చేసి పెట్టుకున్నాం అనుకో మా కంప్యూటర్లో, దాన్ని వరల్డ్లో ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏమైపోయింది అని అంటే, మన ఇంటి మొత్తానికి, ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్ మొత్తానికి ఒకే ఒక్క ఐపీ అడ్రస్ ఉంటుంది. అంటే మన వైఫై రౌటర్కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. ఇప్పుడు ఈ వైఫై రౌటర్ నుంచి మా ఇన్స్టిట్యూట్లో ఉన్న వాళ్ళందరూ కనెక్ట్ చేసుకుంటారు. వీళ్ళందరికీ ఏంటంటే లోకల్గా ఒక ఇండివిజువల్ ఐపీ అడ్రస్ ఇస్తాం. ఇప్పుడు పక్క ఇంకొక ఇన్స్టిట్యూట్ ఉంది కదా, ఆ ఇన్స్టిట్యూట్లో కూడా ఈ లోకల్ ఐపీ అడ్రస్ సేమ్ ఉంటాయి అన్నమాట. కానీ నా రౌటర్కి ఉండే అడ్రస్ ఆ ఇన్స్టిట్యూట్లో ఉండే రౌటర్ అడ్రస్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది మాత్రం డిఫరెంట్గా ఉంటుంది, కానీ లోకల్గా మీరు కనెక్ట్ చేసుకునే అడ్రస్లు మాత్రం సేమ్ ఉండొచ్చు. ఇప్పుడు ఇంతకుముందు అయితే డైరెక్ట్గా ఉండేది కాబట్టి మాకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీరు ఎట్లా చేస్తారు? ఎట్లా? ఎందుకంటే మీరు పోస్ట్ చేయలేరు. మీ దగ్గర ఉన్న వెబ్సైట్ని అమెరికాలో ఉన్న మీ ఫ్రెండ్ యాక్సెస్ చేసుకోవడానికి కుదరదు. ఇంతకుముందు ఎట్లా కుదిరింది సార్ అని అంటే, డైరెక్ట్గా మాకు కనెక్షన్ డైరెక్ట్గా కంప్యూటర్కి వచ్చేది కాబట్టి
మాకు ఒక కంప్యూటర్కి ప్రతి ఒక్కరికి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. నేను మాట్లాడుతుంది 2002, 2005 గురించి, 2006, 2007 ఈ టైం గురించి మాట్లాడు. ఓకే, సో ఇప్పుడు నేను మాట్లాడొచ్చు ఏంటంటే, మనం ఎట్లాగో యూనిక్ ఐపీ అడ్రస్లను మనం మెయింటైన్ చేయలేము కాబట్టి, ఇదిగో ఈ గోడాడీ అని చెప్పాను, గోడాడీ, తర్వాత బ్లూ హోస్ట్, హోస్ట్ గేట్, అట్లాగే ఇంకా ఐపేజెస్ అని ఇంకొకటి ఉండేది, హోస్టింగ్ రాజా అని ఇంకొకటి ఉంటుంది. ఇంకా ఊరికే చూద్దాం, సరదాగా ట్రై చేయండి. వెబ్ హోస్టింగ్, గోడాడీ హోస్టింగర్. తర్వాత మైల్స్ వెబ్ అంట. నాకు బాగా తెలిసినవి ఏమన్నా, బ్లూ హోస్ట్ అయిపోయింది, గోడాడీ అయిపోయింది, హోస్టింగర్ అయిపోయింది, బిగ్ రాక్, యా, అమితాబ్ బచ్చన్ కూడా దీంట్లో హోస్ట్ చేసేవాడు, హోస్ట్ గేటర్ అయిపోయింది. చెప్తాను ఇంకా. మైల్స్ వెబ్ బాగానే ఫేమస్ అవుతుంది. ఓకే, ఇవన్నీ హోస్టింగ్ సర్వర్స్. ఇవి ఏం చేస్తాయి, 24/7 అనే మాట వినుంటారు. 24/7 అంటే ఏంటంటే 24 గంటలు, వారానికి 7 రోజులు అని అంటాం. 24/7 దీనికి కరెంట్, వాటర్ కాదులే, ఇంటర్నెట్ సప్లై అవుతాం. ఇంకా దీని లింక్ డౌన్ అవ్వదు అనమాట. డౌన్ అవ్వడం అంటే డిస్కనెక్ట్ అవ్వడం అనేది జరగదు. కాబట్టి ఇవి ఎప్పుడు కూడా ఆన్లోనే ఉంటాయి. కాబట్టి ఆఖరికి వీటికి మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఇవి ఆన్లోనే ఉంచాలి, ఆన్లోనే ఉంటాయి. కాబట్టి మనం ఏం చేస్తామంటే, మనం తయారు చేసుకున్న వెబ్ పేజెస్ అని అంటారు కదా, ఈ వెబ్ పేజెస్ని తీసుకెళ్ళి ఈ గోడాడీలో పెడతారు. ఇప్పుడు నేనైతే హోస్ట్ గేటర్లో పెట్టాను నా వెబ్. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి, హోస్ట్ గేటర్ అనే హోస్టింగ్ సర్వర్లో ఉన్నాయి. సో ఇలా పెట్టడం వల్ల లాభం ఏంటి మనకి, ఇంకా మన వెబ్సైట్ని మనం కంప్యూటర్ ఆఫ్ చేసేసినా సరే మన పేజెస్ అన్ని ఇక్కడ ఉంటాయి. కాబట్టి వరల్డ్లో ఎవరైనా సరే కనెక్ట్ చేసుకోగానే, యాక్సెస్ చేసుకోగానే ఈ పేజెస్ అన్ని వాళ్ళకి వెళ్ళిపోతాయి. అంటే మనము edupoly.com ఎంటర్ అని కొట్టగానే మనకు వెబ్సైట్ ఎలా వస్తుంది అని అంటే, కారణం ఏంటి, ఎక్కడో ఉన్న ఒక కంప్యూటర్ మనకి ఇస్తుంది ఈ పేజెస్. అలా అని చెప్పేసి మన దగ్గర ఈ డేటా లేదు. ఈ డేటా ఎక్కడుంది, హోస్టింగ్ సర్వర్లో. ఎక్కడో హోస్టింగ్ సర్వర్ ఉంటే అక్కడి నుంచి వస్తుంది ఈ డేటా. మనది కాదు, మన దగ్గర లేదు, మన కంప్యూటర్లో లేదు. ఇదంతా కూడా హోస్టింగ్ సర్వర్లో ఉంది. సో ఈ హోస్టింగ్ సర్వర్ని మనము కొనుక్కోవాలి. అంటే మొత్తం కొనలేము, మనం ఒక స్పేస్ కొనుక్కుంటాం, దాంట్లో మనం కావాల్సిన వెబ్సైట్స్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇంకా దీంట్లో మధ్యలో డిఎన్ఎస్ అని చాలా రకాల మాటలు ఉన్నాయి, వీటన్నిటికీ వస్తాను నేను. ముందైతే మన వెబ్ పేజెస్ని హోస్ట్ చేయడానికి చాలా సర్వర్స్ ఉంటాయి. ఆ సర్వర్స్లో మన డేటాను పెట్టుకుంటాం. మన కంప్యూటర్లో బ్రౌజర్ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది. ఈ బ్రౌజర్ అనే అప్లికేషన్లో మనము యూఆర్ఎల్ టైప్ చేసి ఎంటర్ కొట్టగానే ఈ రిక్వెస్ట్ మధ్యలో ఉండే రౌటర్స్ ఉంటాయి. ఈ రౌటర్స్కి వెళ్తే ఈ రౌటర్స్ మనకి మన డేటాని, నెట్వర్క్ అంటే చాలా పెద్దగా ఉంటుంది, మీరు అనుకునేంత చిన్న నెట్వర్క్ ఏం కాదు. ఇప్పుడు నేను ప్రగతి నగర్, ఇప్పుడు ఉన్నది కూకట్పల్లిలో అనుకో, నా హోస్టింగర్ సైట్ నా హోస్టింగ్ ఎక్కడ ఉంది అంటే మలేషియాలో ఉంది. మలేషియాకి ఎట్లా వెళ్తుంది, ఫ్లైట్ పట్టుకుని వెళ్ళలేదు కదా. ఇట్ విల్ గో టు ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్లో ఒక సెంట్రల్ పొజిషన్ ఉంటుంది, అక్కడి నుంచి
మళ్ళీ చెన్నై వరకు వెళ్తుంది. చెన్నై నుంచి ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ద్వారా మళ్ళీ పరిగెట్టుకుంటూ ఎక్కడ వరకు మలేషియాలో ఉన్న ఆ పర్టికులర్ సర్వర్ వరకు వెళ్తుంది అనమాట. సో ఈ పర్టికులర్ ఏంటి ట్రావెల్ అంతా కూడా మనం డిసైడ్ చేయం. మధ్యలో ఉండే నెట్వర్క్ అని అంటారు. మనం డబ్బులు కడతాం కదా, నెలకి 5,000 10,000 డబ్బులు కడుతున్నాం కదా. సారీ 5,000 కాదు, నెలకి 2,000 వరకు డబ్బులు కడుతున్నాం. ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోతా ఉంటాయి అని అంటే ఈ నెట్వర్క్ని మెయింటైన్ చేసే వాళ్ళకి పోతాం. సరే, ఈ నెట్వర్క్ని ఎవరు మెయింటైన్ చేస్తూ ఉంటారు? ఇండియాలో అయితే బిఎస్ఎన్ఎల్, టాటా అండ్ రిలయన్స్. జియో కాదు, దీన్ని రిలయన్స్ అనే అంటారు. ఇవి మూడే పెద్ద ప్లేయర్స్ అన్నమాట. ఇప్పుడు మీ దగ్గరలో ఎవరున్నా సరే, ఈవెన్ ఎయిర్టెల్ కూడా బిఎస్ఎన్ఎల్ నుంచి కొనుక్కోవాల్సింది. ఎయిర్టెల్కి సపరేట్ నెట్వర్క్ లేదు. వాళ్ళు ఎట్లా మెయింటైన్ చేస్తారనేది వాళ్ళకి సంబంధించిన విషయం. స్టార్ లింకులు అవన్నీ వేరే విషయం. నేను 4G గురించి వాటి గురించి మాట్లాడట్లేదు, నేను నార్మల్ ప్లాన్ గురించి మాట్లాడుతున్నాను. సో ఈ రకంగా మనకి నెట్వర్క్లోకి మన రిక్వెస్ట్ ట్రావెల్ అవుతూ ఇక్కడ వరకు చేరుతుంది. అంటే ఇప్పుడు ఈ హోస్టింగర్లో నా ఒక్కడి వెబ్సైటే ఉండదు కదా. రవి అని ఒక ఆయన ఉన్నారు, ఆయన హోస్టింగ్ చేసుకుంటారు. కిన్షు ఉంది, కిన్షు హోస్టింగ్ చేసుకుంటుంది. ఈ వెబ్సైట్స్ అని ఎక్కడ హోస్ట్ అవుతున్నాయి? ఎక్కడ ఉన్నాయి కదా. సో ప్రపంచంలో ఎన్నో లక్షల కోట్ల బ్రౌజర్స్లో నుంచి, ల్యాప్టాప్స్లో నుంచి, మొబైల్స్లో నుంచి ఈ బ్రౌజర్స్ తోటి ఈ వెబ్ సర్వర్స్ కనెక్ట్ అయిపోయి ఫామ్ చేసినటువంటి నెట్వర్క్ని మనము ఇంటర్నెట్ అంటాం. ఆగండి, ఫామ్ చేసిన నెట్వర్క్ని మనం ఇంటర్నెట్ అంటాం. మరి వెబ్ అంటే ఏంటి? వెబ్ ఈజ్ అన్ ఆర్కిటెక్చర్. యాక్చువల్ డెఫినేషన్ అయితే ఇది. ఫర్ కమ్యూనికేషన్ బిట్వీన్ బ్రౌజర్స్ అండ్ వెబ్ సర్వర్స్. అంటే మనము మెయింటైన్ చేసే సర్వర్స్, అదే వీటిని హోస్టింగ్ సర్వర్స్ అని అన్నాను కదా, ఇప్పుడు వెబ్ సర్వర్స్ అని అంటే వాళ్ళు హోస్టింగ్లో ఏం ప్రొవైడ్ చేస్తారంటే ఒక వెబ్ సర్వరే ప్రొవైడ్ చేస్తారు. సో మనం బ్రౌజర్ని ఏమంటాం సార్? వెబ్ బ్రౌజర్ అంటాం. అలాగే ఇప్పుడు మన పేజెస్ని హోస్ట్ చేసేది ఎవరు? వెబ్ సర్వర్. సో ఇప్పుడు నా కంప్యూటర్లో ఇలాగా edupoly.com అనే ఒక సైట్ ఇలా వస్తుంది అని అంటే సంబడి ఎక్కడలో హోస్ట్ చేశాడు? ఒక వెబ్ సర్వర్లో ఉన్న ఒక పేజ్ని మనం తీసుకుని బ్రౌజర్లోకి తెచ్చుకుంటున్నాం. అంటే మనం ఫస్ట్ యాక్చువల్గా రిక్వెస్ట్ పంపిస్తే ఈ రిక్వెస్ట్ కాస్త రెస్పాన్స్గా ఎలా వస్తుందన్నమాట. దీన్ని రిక్వెస్ట్ అంటాము. మనకి డేటా వస్తే దాన్ని రెస్పాన్స్ అన్నమాట. ఈ పేజెస్ ఉన్నాయి కదా, ఈ పేజెస్ ఏమవుతున్నాయి? బ్రౌజర్లోకి వచ్చి లోడ్ అవుతుంది. మనం రిక్వెస్ట్ పంపించినప్పుడు వెబ్ సర్వర్స్లో ఉన్న పేజెస్ బ్రౌజర్స్లో లోడ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ బ్రౌజర్ ఒకటి, సర్వర్ ఒకటి, ఈ రెండింటి మధ్యలో జరుగుతున్న మాటామంతి ముచ్చట్లు ఏంటి అంటే, ఈ బ్రౌజర్ నాకు ఒక వెబ్ పేజ్ కావాలని అడిగితే ఈ వెబ్ సర్వర్ ఇదిగో నీ వెబ్ పేజ్ అని ఇస్తుంది. సో ఈ రెండింటి మధ్యలో ఏం లావాదేవీలు జరుగుతున్నాయంటే రిక్వెస్ట్, రెస్పాన్స్. రిక్వెస్ట్ పంపించినప్పుడు రెస్పాన్స్గా ఏమొస్తుంది మనకి? పేజెస్. ఓకే, ఆ పేజెస్ అన్ని ఎక్కడున్నాయి? సర్వర్లో. సో ఇప్పుడు ఈ వెబ్ సర్వర్లో ఉన్న పేజెస్ని మనము బ్రౌజర్లోకి తెచ్చుకొని యాక్సెస్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ కూడా ఏదో ఒకటి చూడండి ఒకసారి, VLRtraining.com అని టైప్ చేసి ఎంటర్ కొట్టగానే మనకి VLRtraining.com వచ్చేసింది కదా. ఇలా వచ్చింది అని అంటే కారణం ఏంటి? ఎక్కడో ఒక వెబ్ సర్వర్లో మనకి డేటా వస్తుంది. ఈ కమ్యూనికేషన్ జరిగే ఆర్కిటెక్చర్నే మనం వెబ్ అని అంటాం.
ఇక్కడ మనం ఉంచుకున్న పేజెస్ని మనం ఏమంటామంటే వెబ్ పేజెస్ అని. అది ఇప్పుడు ఇంకా మనం బయలుదేరాలి. ఇంకా చాలా 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 ఇంపార్టెంట్. ఇది ఊహించుకోవాలి. దీన్ని మీరు అర్థం చేసుకోవడానికి ఎంత ట్రై చేస్తే నేను రేపు పొద్దున చెప్పే వెబ్ అప్లికేషన్స్ అని చెప్తాను. ఆ వెబ్ అప్లికేషన్స్ గురించి చెప్పినప్పుడు మీకు ఇంకా అర్థం కావాలంటే ముందు ఇది ఎలా జరుగుతుంది అనేది తెలియాలి. ఒక్క చిన్న పాయింట్, ఇంకొక పాయింట్ కూడా చెప్పేస్తాను. దట్ ఈస్ కాల్డ్ డిఎన్ఎస్, డొమైన్ నేమ్ సర్వర్. అయితే ఇప్పుడు మనం ఏదైనా ఒక కంప్యూటర్తో కనెక్ట్ అవ్వాలంటే మనకు ఐపీ అడ్రస్ అని ఉండాలి. ఐపీ అడ్రస్ ఈజ్ నథింగ్ బట్ ఏ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఫర్ ఎవ్రీ కంప్యూటర్. ఒక నెట్వర్క్లో ఉన్నాము అని అంటే మనకు ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది. మనం ఒక రౌటర్ అండర్లో ఉన్నాము అని అంటే మనకంటూ లోకల్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్స్ వస్తాయి. మనము పబ్లిక్ నెట్వర్క్ అంటే ఇప్పుడు డైరెక్ట్గా కుదరదమ్మా. ఈ రౌటర్స్ అన్నిటికీ మాత్రం ఒక పబ్లిక్ ఐపీ ఉంటుంది. ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది ప్రతి కంప్యూటర్కి ఇన్ ద వరల్డ్. ఈవెన్ పెద్ద పెద్ద సర్వర్లు అయినా సరే దానికి కూడా ఒక ఐపీ అడ్రస్ ఉండాల్సిందే కదా. అయితే మనం ఐపీ అడ్రస్ తోటి ఎప్పుడు కమ్యూనికేట్ కాలేదు కదా. VLRtraining.in అనేది మనకు కావాలనుకో, మనకి ఇలాగ ఒక వెబ్సైట్ కావాలనుకో, VLRtraining.in అని. ఈ వెబ్సైట్ ఎక్కడి నుంచి వచ్చింది? కాకపోతే ఏంటంటే ఈ వెబ్సైట్ ఉన్న సర్వర్ ఐపీ అడ్రస్ కావాలి మనకు ఐపీ అడ్రస్ తెలియదు కదా. నేను VLRtraining.in అని అన్నాను కానీ ఐపీ అడ్రస్ అనలేదు కదా. అయితే మనకి ఈ డిఎన్ఎస్ సర్వర్ ఏం చేస్తుంది అంటే ఒక పెద్ద టేబుల్ మెయింటైన్ చేస్తుంది. లెఫ్ట్ దాంట్లోనేమో VLRtraining.in, అట్లాగే రైట్ దాంట్లోనేమో 10.2.3.84 అని. అలాగే ఇక్కడ మనకి ఇప్పుడు ఈ ఐపీ అడ్రస్ కావాలి అంటే మనం రిక్వెస్ట్ పంపించాలంటే ఈ ఐపీ అడ్రస్ ఎక్కడ ఉంది? డిఎన్ఎస్ సర్వర్లో ఉంది. సో మనం VLRtraining.in అని అనగానే రిక్వెస్ట్ డైరెక్ట్గా హోస్టింగర్కి వెళ్ళిపోదు. ఎక్కడ హోస్ట్ చేశారో అక్కడికి వెళ్ళదు. ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది? డిఎన్ఎస్ సర్వర్కి వెళ్తుంది. ఈ డిఎన్ఎస్ సర్వర్ మనకి ఈ ఐపీ అడ్రస్ని ఇస్తుంది అన్నమాట. సార్ ఇది వాడకండి, ఇది ఎవరిదో కూడా తెలియదు నాకు, మాదైతే కాదు. ఒక ఈ ఐపీ అడ్రస్ని ఇవ్వగానే మళ్ళీ మన బ్రౌజర్ ఏం చేస్తుంది అంటే ఈ ఐపీ అడ్రస్ని బేస్ చేసుకుని మళ్ళీ ఇంకొక కొత్త రిక్వెస్ట్ని పంపిస్తుంది. అప్పుడు ఈ ఐపీ అడ్రస్ ఎక్కడుందో దాన్ని రిజాల్వ్ చేయడానికి మన రౌటర్స్, పెద్ద పెద్ద రౌటర్స్ అన్నీ కలిసికట్టుగా పనిచేసి ఫైనల్గా నీ రిక్వెస్ట్ని ఇక్కడికి చేరుస్తాయి. రిక్వెస్ట్ ఇక్కడికి చేరడం పెద్ద హైలైట్ కాదు, కానీ రెస్పాన్స్ ఇక్కడి నుంచి రావడం మాత్రం చాలా పెద్ద హైలైట్. ఎందుకంటే నువ్వు ఎక్కడి నుంచి పంపించావని తెలియదు కదా. దీన్నే రిజాల్వింగ్ అంటారు. అందుకోసమే మనం నెట్వర్క్ థియరీని, నెట్వర్క్ ఇంజనీర్స్ అని ఉంటారు కదా, వాళ్ళందరూ సెట్ చేసేదే ఇది. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తారనేది ఇప్పుడు నేను చెప్పలేను. దానికి చాలా పెద్ద కథలు ఉంటాయి. దానికి సబ్నెట్ మాస్క్ అని, మాస్క్ ఐడి అని, ఇవన్నీ చాలా ఉంటాయి. ఇప్పుడు మన రిక్వెస్ట్ మన కంప్యూటర్ నుంచి దాటి బయటికి వెళ్ళగానే మనం ఎక్కడి నుంచి పంపించామనే దానికంటే కూడా వీళ్ళ ఉంటాయి అన్నమాట. ఓకే సరే నాన్న, ఇదంతా పక్కన పెట్టండి. కానీ ముందైతే నెట్వర్క్లు మెయింటైన్ చేస్తాయి. డిఎన్ఎస్ సర్వర్ ఏం చేస్తుంది? మన డొమైన్ నేమ్ని ఐపీ అడ్రస్గా మార్చి మనకి ఇస్తుంది. మళ్ళీ ఐపీ అడ్రస్ని తీసుకుని మళ్ళీ ఇంకొక కొత్త రిక్వెస్ట్ని పంపిస్తే ఎవెన్చువల్గా ఇది ఇక్కడికి చేరుకుని మనకి ఇదిగో మనకు కావాలనుకున్న వెబ్సైట్ మన చేతిలోకి వచ్చేసి. ఇది జరిగే మొత్తం 1 పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి జరిగే ప్రాసెస్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ అన్నిటి గురించి మనం వర్రీ ఏం కాదు. మనకి ఏం చేయాలి? మనము వెబ్ పేజెస్ని ఎట్లా డెవలప్ చేయాలో తెలుసుకుని అవును డెవలప్ చేసాం మనం. అసలు సూపర్ డూపర్ వెబ్సైట్ డెవలప్ చేసాం. దీన్ని సర్వర్లో పెట్టాలి.
దాన్నే డిప్లాయ్మెంట్ అంటారు. ఈ వర్డ్స్ మీకు తెలియాలి. దీన్ని ఏమంటారు? డిప్లాయ్మెంట్. అంటే మన వెబ్సైట్ని మళ్ళీ తీసుకెళ్ళి వెబ్ సర్వర్లో మనం పెట్టడాన్నే డిప్లాయ్మెంట్ అంటారు. ఈ డిప్లాయ్మెంట్ ఎలా చేస్తావు, ఎక్కడ చేస్తావు? సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది హౌ అండ్ వేర్. ఈ కీవర్డ్స్ అనేది తెలిసినాయి అనుకో వినయ్, మనం చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడేస్తాం. ఆ కీవర్డ్స్ తెలియడం ఇంపార్టెంట్. కేవలం మనకు సింటాక్స్ తెలిసింది అనుకో మనకు కాన్ఫిడెన్స్ రాదు. ఇప్పుడు నీకు ఇదంతా అర్థమైంది కదా, కించును లేకపోతే ఎవరన్నా మీ ఫ్రెండ్స్ని కూర్చోబెట్టుకుని చెప్పు, అరే నీకు తెలియదు ఇట్లా కమియర్ అని చెప్పి కూర్చోబెట్టి చెప్పు. ఒక ఇద్దరు ముగ్గురు చెప్పు, నువ్వు ఆటోమేటిక్గా ఇంటర్వ్యూలో చెప్తావు. సో హియర్ ఈ డిప్లాయ్మెంట్ ఎలా జరుగుతుంది, ఎక్కడి నుంచి పంపిస్తాము, మనం ఎక్కడ స్టోర్ చేసుకుంటాం అనేది మనకు తెలియాలి. అనేది మనకు తెలియాల్సిందే. దానికోసం కొన్ని ఫ్రీ ఉంటాయి, అన్ని పెయిడ్ ఉంటాయి. ఓకే, సో మనము డైరెక్ట్గా ఈ వెబ్ సర్వర్స్ని లోడ్ చేయడం అనేది అంత ఈజీ పని ఏం కాదు. నేను ఎంత వేస్ట్ చేసుకున్నానంటే మనీ, అంటే మాకు తెలియదు కదా, ఇప్పుడు నేను మాట్లాడేది 2005 గురించి, ఫ్రీగా ఉంటాయని కూడా తెలియదు నాకు అప్పుడు. కానీ నాకు తెలుసుకోవాలని ఉండే ఇదంతా. HTML పేజెస్ డెవలప్ చేయడం వచ్చు నాకు, జావా స్క్రిప్ట్ వచ్చు నాకు. అరే మనం మంచి బ్యూటిఫుల్ వెబ్సైట్ తయారు చేసాం, దీన్ని పెట్టాలి, అది ఇది చెయ్యాలి అని అనుకున్నాం, కానీ ఎక్కడ చేయాలో తెలియదు. ఫ్రీగా ఉంటాయన్న సంగతి కూడా తెలియదు. డబ్బులు పెట్టేసి కొనేసి పెంట చేసాం. కానీ దట్ ఈస్ హౌ వి లెర్న్. కానీ ఇప్పుడేంటి, ఓహో 100 వెబ్సైట్స్ ఫ్రీగా, 100 హోస్టింగ్ ప్లేసెస్ ఫ్రీగా ఉన్నాయి. ఇదంతా కాకుండా ఇక్కడ చూడండి, ఒక్క నిమిషం ఒక మాట చెప్పేసి వెళ్ళిపోదాం. ఈ డిప్లాయ్మెంట్ చేయడానికి ఒకటి ఏంటంటే ఫ్రీ అని చెప్పాను కదా, ఫ్రీ ఉంటాయి, ఫ్రీ హోస్టింగ్. రెండోది పెయిడ్ హోస్టింగ్. మూడోది గిట్ హోస్టింగ్. గిట్లో కోడే కాకుండా, గిట్ లోపల మన కోడ్ని మాత్రమే కాకుండా వెబ్సైట్ని కూడా హోస్ట్ చేసుకోవచ్చు. నాలుగోది క్లౌడ్. మళ్ళీ ఈ క్లౌడ్లో మీరు అనుకునేటట్టు AWS, అజూర్, GCP ఈ 3 క్లౌడ్స్ మనకి హోస్టింగ్ని ప్రొవైడ్ చేసుకోవచ్చు, వెబ్సైట్లు కూడా హోస్ట్ చేసుకోవచ్చు. లేదా హైబ్రిడ్ క్లౌడ్ అని ఉంటుంది, లైక్ ఫైర్ బేస్, లేదా మనకి డిజిటల్ ఓషన్ అని ఒకటి ఉంటుంది, లేదా హీరోకు. నేను ఇప్పుడు చెప్పినవి అసలు ఇంకా హైలైట్ థింగ్స్ చెప్పలేదు అసలు. ఇవి కాకుండా సూపర్ డూపర్ థింగ్స్, వీటిని కూడా మనం అనొచ్చు హైబ్రిడ్ క్లౌడ్స్ అని. బట్ దాన్ని హెడ్లెస్ సర్వర్స్ అని అంటారు బేసిక్గా. వాటి పేర్లు ఊరికే కొన్ని చూపిస్తాను. దట్ ఈస్ కాల్డ్ యాజ్ సర్జ్, నెట్లిఫై, వర్సెల్. వీటన్నిటిలో మనం ఏం చేయొచ్చు, వెబ్సైట్ని హోస్ట్ చేయొచ్చు. పర్ఫెక్ట్, మంచిగా చెప్పినాం. ఓకే, నేనేమంటాను వినయ్, మీరు చదవండి. ఇంకా అందరికీ చెప్తున్నాను, నేను ఒక్కళ్ళకి చెప్పడం అని కాదు, అందరికీ చెప్తున్నాను. మీరేం చేస్తారంటే చదవండి ఫస్ట్. ఇది ఎలా జరుగుతుంది, నేను మొత్తం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఏం జరుగుతుంది అనేది. హోస్టింగ్ అంటే ఏంటి, ఎక్కడెక్కడ హోస్ట్ చేయొచ్చు, ఎలా హోస్ట్ చేయొచ్చు, వీటి గురించి ఒక 5-6 నిమిషాలు చదివితే మీరు ఎక్కడైనా మొత్తం ఇంకా మీకు క్లారిటీ వస్తూ ఉంటుంది. నేను ఇప్పుడు ఏం చేస్తాను అని అంటే, ఐ విల్ క్రియేట్ ఎ వెబ్సైట్ అండ్ ఐ విల్ హోస్ట్ ద వెబ్సైట్. మేక్ యూ టు యాక్సెస్ ద వెబ్సైట్. ఇది నేను ఈరోజు చేయబోయేది. ఓకే, కాకపోతే నాకు ఒక 5 minutes టైం ఇవ్వండి, ఐ విల్ బి బ్యాక్.
సో సారీ గైస్. యా, మనం డిస్కస్ చేసుకుంటున్న పాయింట్ ఎక్కడ? ఓకే, నో ప్రాబ్లం. చలో, సో మనం ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, వీ హ్యావ్ టు క్రియేట్ ఏ సింపుల్ వెబ్ పేజ్. ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేసి దాన్ని హోస్టింగ్ చేయాలి. ఎక్కడ హోస్టింగ్ చేస్తాం? మీకు ఈజీగా ఉండే అప్రోచ్ చెప్తాను, ఆ అప్రోచ్ని ఫాలో అయితే సరిపోతుంది. లెట్ us డూ దట్ ప్రాసెస్ ఆఫ్ హోస్టింగ్. సో మనకి ఇక్కడ SURGE సర్జ్ అని చెప్పేసి సర్జ్ హోస్టింగ్. అచ్చా, నీకు డైరెక్ట్గా ఫస్ట్ది రావట్లేదు. ఇక్కడ ఇది ఫ్రీ కాబట్టి పాపం వాళ్ళు పే చేయలేరు, అన్ని స్పాన్సర్డ్ వచ్చేసినాయి. ఇది యాక్చువల్గా వెబ్సైట్ అన్నమాట. ఐ మీన్ హోస్టింగ్కి సంబంధించిన సైట్ ఇది. హోస్టింగ్ ఎలా చేయాలో అనేది కూడా చెప్తుంది. సో దీంట్లో ఏం చేస్తామంటే surge.sh అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఇన్స్టలేషన్ కొంచెం చేసుకోవాల్సి ఉంటుంది మన కంప్యూటర్లో. ఆ ఇన్స్టలేషన్ కోసం మీరు ఏం పెద్దగా కష్టపడిన అవసరం లేదు. ఫస్ట్ మీరు కంప్యూటర్లో Node.js అనే ఒక ప్లాట్ఫామ్ని ఇన్స్టాల్ చేయాలి. సో ఇక్కడ గెట్ Node.js అని అంటే మీకు కింద డౌన్లోడ్ ద Node.js అని ఉంటుంది. మీ ఓఎస్కి తగ్గట్టుగా మీరు ఈ Node.jsని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఒక ఫైల్ వస్తుంది. అదే Node.jsని డౌన్లోడ్ చేసిన తర్వాత ఒక ఫైల్ వస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు మీ కంప్యూటర్లో ఉన్న టెర్మినల్, నాకు టెర్మినల్ ఇలా ఉంటుంది, మీకేమో కమాండ్ ప్రాంప్ట్ అని ఉంటుంది కదా, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి నోడ్ స్పేస్ -v అని టైప్ చేస్తే మీకు ఒక వర్షన్ రావాలి. ఇలా కనుక వచ్చింది అని అంటే మీ కంప్యూటర్లో నోడ్ ఉన్నట్టు అర్థం. నేను ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే నోడ్ వర్షన్, ఐ మీన్ ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే మీరు టెర్మినల్ ఓపెన్ చేస్తారు, చేసిన తర్వాత నోడ్ వర్షన్ చెక్ చేస్తారు, అది రాదు, అంటే లేదు అని చెప్తుంది. దీన్ని క్లోజ్ చేయకుండా మీరు Node.js వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికే వస్తారు. అంటే ఇక్కడికే అంటే మళ్ళీ ఫ్రెష్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి. ఇంతకుముందు ఆల్రెడీ ఓపెన్ అయిపోయిన దాంట్లోకి వెళ్ళి మళ్ళీ Node-v అని కొడతారు, అదేమో రాదు మీకు. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే, మనం ఒకసారి ఓపెన్ చేసామనుకో టెర్మినల్, అది ఓల్డ్ సెట్టింగ్స్ని బేస్ చేసుకుని ఓపెన్ అవుతుంది. కాబట్టి మీరు ఏం చేయమంటున్నా, నేను క్లోజ్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా టెర్మినల్ ఓపెన్ చేసి ఇప్పుడు ఫ్రెష్గా Node-v అని టైప్ చేస్తే ఇన్స్టాల్ చేసేసింది, అప్పుడు మీకు వర్షన్స్. ఈ ఒక పాయింట్ని కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టు. ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. ఒకసారి కనుక నోడ్ వచ్చిన తర్వాత, సో వీ విల్ గో బ్యాక్ టు ద surge.sh. ఇక్కడ ఏమంటున్నామంటే npm install -global surge. సో హియర్ మన టెర్మినల్ npm install -global space surge అని ఇన్స్టాల్ కొట్టగానే గ్లోబల్ లెవెల్లో మనకి సర్జ్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత ఏం చేయాలో చూడండి. మీరు ఎక్కడో ఒక చోట ఒక కోడ్ రాయండి, మీకు సంబంధించిన HTML కోడ్ ఏదైతే ఉందో అది రాయండి. ఇదిగో దానికి index.html అని పేరు పెట్టి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసి నేను ఫ్రెష్గా ఒక కొత్త ఫోల్డర్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ న్యూ ఫోల్డర్ ఒకటి ఓపెన్ చేస్తున్నాను. ఆ ఫోల్డర్ పేరు RB53 వెబ్సైట్ అని చెప్పి నేను ఒకటి క్రియేట్ చేశాను. దాన్ని ఓపెన్ చేస్తాను. దీంట్లో నేను ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ న్యూ ఫైల్ ఉంటుంది, దాంట్లో
index.html అని పెట్టండి. పెట్టిన తర్వాత ఇక్కడ ఒక HTML పేజ్ అయితే రాయాల్సిందే. నేను సరదాగా HTML హెడ్ బాడీ ఒక H1లో దిస్ ఈజ్ మై ఫస్ట్ క్లాస్ ఫర్ RB53 జాయిన్ ఫర్ బెస్ట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఇది నా వెబ్సైట్ నేమ్. ఇది నా వెబ్సైట్. ఇప్పుడు దీన్ని నేను లోకల్గా యాక్సెస్ చేసుకోవచ్చు చేయాలనుకుంటే. కానీ మీ అందరికీ ఇది కావాలి అని అంటే నేను ఏం చేయాలి? దీన్ని సెర్చ్ లాంటి హోస్టింగ్ ప్లేస్లో పెట్టాలి. దానికోసం నేను ఏం చేయాలి అని అంటే, మీరు ఇదే VS కోడ్లో టెర్మినల్ ఓపెన్ చేసినా పర్లేదు, లేదా మీ టెర్మినల్లో నుంచి RB53 వెబ్సైట్ ఓపెన్ చేసి దీంట్లో ఇక్కడ ఉంది కదా మన ఫైల్, దీంట్లో ఈ ఫోల్డర్లోకి వెళ్ళిన తర్వాత సర్చ్ అని ఎంటర్ కొట్టండి అంతే. మనకి మళ్ళీ లాగిన్ అడుగుతుంది. అంటే సేమ్ మీకు కూడా ఇలాగే జరుగుతుంది. సేమ్ టు సేమ్ మీకు కూడా ఇలాగే జరుగుతుంది. దీంట్లో నేను ఏం చేస్తున్నానంటే info.ఓకే రాద్దాం, praveen@gclasses@gmail.com అండ్ పాస్వర్డ్ ఏదో ఒకటి ఇవ్వండి. సో ఇప్పుడు అది పాస్వర్డ్ తీసుకుంది. ఇదేమడుగుతుంది? ప్రాజెక్ట్ ఏంటి అని అడుగుతుంది. మనము RB53 ఫోల్డర్లో ఉన్న ప్రాజెక్టే కాబట్టి దాన్ని ఇలా. అయితే మీరు మొత్తం ఎడిట్ చేయలేరు. search.sh అని అలాగే ఉంటుంది. స్పెక్టాక్యులర్ టీత్ అంట, అవసరం లేదు. దీనికి మీ ఇష్టం, పేరు ఇవ్వండి. మీ ఫర్ ఎగ్జాంపుల్ నాకు దీపిక పదుకోనే అంటే ఇష్టం. నేనేమంటానంటే తనని దీపు అంటాను. దీపు అండ్ వెబ్సైట్ పేరు ఏదన్నా ఇవ్వండి. దీపు RB53 అని ఇచ్చి ఎంటర్ కొట్టగానే ఇప్పుడు నా ఫైల్స్ని ఇది అప్లోడ్ చేసేస్తుంది. సక్సెస్ఫుల్. ఇప్పుడు నాకు ఒక నేను ఏదైతే రాసుకున్నానో ఆ వెబ్సైట్ కాస్త మీరు పబ్లిక్గా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ గ్లోబల్గా వెళ్ళి దీపు RB53.surg.sh అని టైప్ చేస్తే అదిగో, దిస్ ఈజ్ మై ఫస్ట్ క్లాస్ ఫర్ RB53, జాయిన్ ఫర్ ద బెస్ట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. రైట్. ఇప్పుడు మీకు ఏమనిపించింది? ఇది బాగాలేదు సార్, మీరు ఇంకొంచెం బెటర్గా చేయండి అని అంటే, సరే సార్ తప్పకుండా. ఇక్కడ నా దగ్గర ఇమేజ్ ఉంది, కాపీ ఇమేజ్ అడ్రస్. నేను జస్ట్ ఆ ఇమేజ్ అడ్రస్ని మాత్రమే కాపీ చేస్తున్నాను. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ imgsrc అని పెట్టిన తర్వాత ఏం చేయాలంటే, ఇప్పుడు నా వెబ్సైట్ అప్డేట్ అయింది. మళ్ళీ నేను నా హోస్టింగ్ సైట్లోకి పుష్ చేయాలి. మళ్ళీ నేను ఏం చేయాలి? హోస్టింగ్ సైట్లోకి పుష్ చేయాలి. ఏం చేస్తాను మళ్ళీ అంటే, ఇక్కడికి వచ్చి మళ్ళీ సర్జన్, ఇదే ఫోల్డర్కి వచ్చి SURGE సర్జన్ అని టైప్ చేస్తే ఓకే. సో ఇక్కడ ఇంకొక కొత్తది ఇస్తుంది అనమాట. అట్లా కాకుండా దీపు RB53 అంటే సేమ్ వెబ్సైట్కి మళ్ళీ వెళ్తుంది అనమాట. సక్సెస్. ఇప్పుడు కనుక నేను రిఫ్రెష్ చేసి చూసుకున్నాను అనుకో నా పేజ్ని, ఆ ఇమేజ్ కూడా వస్తుంది. అదిగో. ఇప్పుడు ఈ URL అనేది కేవలం ఈ ఒక్కళ్ళకే కాదు, ఇంక ప్రపంచంలో ఎవ్వరు ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయొచ్చు. ఊరికే ఒక చిన్నగా సరదాగా చేయండి, మీరు ట్రై చేయండి మీ కంప్యూటర్లో లేదా మీ మొబైల్లో యాక్సెస్ అవుతుందా లేదా అని.
ఎవరికైనా యాక్సెస్ అవుతుంటే చెప్పండి నాకు. నాకు అవుతుందండి. చూసారా, ఇప్పుడు నేను ఏం చేశాను ఈరోజు, మనం ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసుకుని దాన్ని తీసుకెళ్ళి ఒక వెబ్ సర్వర్ పోస్ట్ చేసి, ఇదండి సూపర్ కదా మరి. ఆ, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం, ఆగండి ఆగండి, అయిపోలేదు అప్పుడే. ఈరోజు మీకు ఒక టాస్క్ ఇస్తున్నా. ఆ టాస్క్ పేరేంటి అని అంటే గిట్ హబ్. గిట్ హబ్లోకి వెళ్ళి github.comకి వెళ్తే, సరే ఇది ఏంటంటే నా వెబ్సైట్ కాబట్టి ఇలా ఇప్పుడు ఇక్కడ github.comకి వెళ్తే మీకు ఒక వెబ్ పేజ్ ఇలా అవుతుంది. దీంట్లో మీరేం చేయాలి, సైన్ అప్ మొత్తం ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకుని రెడీగా ఉంది. మీకు మెయిల్కి ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. ఆ కన్ఫర్మేషన్ కంప్లీట్ చేయండి. మీరు ఓపెన్ చేసుకుని ఉంచు, ప్రతి ఒక్కళ్ళు చేయండి. ఓకే, అది చేస్తే ఏంటంటే నేను మీకు ఒక కొత్త ప్రపంచం చూపించగలుగుతాను. గిట్ హబ్ అకౌంట్ ఉంటే మనకి వందల వెబ్సైట్లు ఫ్రీగా, నెట్లిఫై అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఇది కూడా ఏంటంటే పుష్ యువర్ ఐడియాస్ ఇన్ టు వెబ్, డెప్లాయ్ ఎనీ మోడర్న్ ఫ్రంట్ ఎండ్ స్టాక్ ఫ్రమ్ మార్కెటింగ్ సైట్స్ టు ఏఐ యాప్స్. ఇది చాలా ఫ్రీ. నా మన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా దీంట్లోనే ఉంటాయి. ఇది కాకుండా మనకి ఇంకా వర్సెల్ అని ఇంకా బ్యూటిఫుల్, అదైతే ఇంకా సూపర్, అది ఇంకా సూపర్ ఉంది. దీంట్లో కూడా డిప్లాయ్ చేయొచ్చు. ఇట్లా మీరు డిప్లాయ్ చేసుకోగలిగితే మాత్రం ఆ, చాలా మీరు మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకోవాలి. మీ ప్రొఫైల్లో నా వర్సల్ లింక్ ఇది, నా గిట్హబ్ లింక్ ఇది అని మీరు ఎప్పుడైతే చెప్పగలుగుతారో అప్పుడు మాత్రమే మీ మీకు క్రెడిబిలిటీ వస్తుంది. అప్పుడే మీకు క్రెడిబిలిటీ. అండర్స్టూడ్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సేమ్ లింక్ మీద మీరు రేపు కూడా జాయిన్ అవ్వండి. ఓకే, రేపు నేను ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేసేది, ఈరోజే స్టార్ట్ అయిపోయింది. హోస్టింగ్ ఎట్లా జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అని చూపించేశాను. రేపు మనం వెబ్ పేజ్ని తయారు చేసుకోవడం, దాన్ని ఎట్లా హోస్ట్ చేసుకోవడం ఇంకా రియల్ టైంలో అనేది రేపు వచ్చేసరికి మాత్రం తప్పకుండా గిట్ అకౌంట్ క్రియేట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. వి విల్ టాక్ టు యూ. నాగరాజు ఆర్ హూఎవర్ ఆర్ న్యూలీ జాయిన్డ్ పీపుల్ ఆర్, ఐ విల్ బి రెడీ. ఓకే, థ్యాంక్ యూ. సీ యూ టుమారో. RB 5051 batch, 49 50 51 batch people, please wait for 5 minutes. I will be joining.